వీక్షకులందరికీ నమస్కారం. 2025వ సంవత్సరంలో షడ్గ్రహ కూటమి వస్తూ ఉన్నది. అనగా 6 గ్రహాలు ఒక రాశిలో కూడి కొంతకాలం పాటు ఉండబోతూ ఉన్నాయి. అయితే ఇది కొంత దుష్ప్రచారం జరుగుతూ ఉన్నటువంటిది ఏంటి అంటే, ఈ షడ్గ్రహ కూటమి కొన్ని వందల సంవత్సరాలకి, కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి వస్తుందని, లేకపోతే దీనివల్ల విపరీతమైనటువంటి పరిణామాలు మనం ఎదుర్కొనవలసి వస్తుందని, ఇలా అనేక రకాలైనటువంటి అపోహలు కొంత ప్రచారంలో ఉన్నాయి. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఈ 4 గ్రహాలు కూడి ఉండడం, త్రిగ్రహ కూటమి అయితే చాలా రెగ్యులర్గా వస్తుంది. పంచగ్రహ కూటమి కొంత రేర్, 5-6 నెలలకు వస్తుంది. షడ్గ్రహ కూటమి మరీ రేర్, కానీ ఇది రాకపోవడం అన్నది ఏమీ లేదు. కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి వచ్చింది. కుంభమేళా జరిగిన తర్వాత వచ్చింది. లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి అపోహలు ఉండొచ్చు. ఏ రాశులకి ఇది మంచిది, ఏ రాశులకి చెడు అనేటువంటిది మనం తెలుసుకుంటే మంచిది. ధనురాశి వారికి కూడా చాలా ఇబ్బంది ఈ గ్రహస్థితి. ఎందుకంటే అర్ధాష్టమ రాహువే దోషకారకుడు, కొత్తగా వచ్చిన అర్ధాష్టమ శని, అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ చంద్రుడు, 4 గ్రహాలు ప్రతికూలంగా ఉంటే శుక్రబుధులు యోగిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక ప్రధానమైన విషయం ఏంటంటే, మరి చతుర్థ స్థానంలో శని కానీ, రవి కానీ, రాహువు కానీ కూడడం అంత మంచిది కాదు. ఇది ప్రత్యేకించి చదువుకునే వారి మీద, ఉద్యోగం చేసే వారి మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపెడుతూ ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు ఇక్కడ ప్రత్యేకించి మిమ్మల్ని బాధించకుండా ఇండైరెక్ట్గా బాధ పెడుతుంది ఈ గ్రహస్థితి. అంటే కుటుంబ సభ్యులకి ఏదైనా ఇబ్బంది వాటిల్లడం, తండ్రి గారి ఉద్యోగం పోవడం, ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, లేదా మీ ఉద్యోగం, మీ చదువు, ఇటువంటి వాటిలోనే ఎక్కువ సమస్యలు వస్తూ ఉంటాయి. బంధువర్గంతో విరోధం కానీ, లేదా అప్పటికప్పుడు ఏదో మీ బండి ఏదో పాడైపోయింది, పక్కవాడి బండి తీసుకెళ్లారు, ఆ బండి ఎవడైతూ పోతాడు, లేదా ఆ బండికి ఏదో డ్యామేజ్ అవుతుంది, తీరా వచ్చి నీకు నేను ఇచ్చాను, నువ్వు ఇలా పాడు చేసావని మీ మీద పడుతుంది నింద. అంటే ఇక్కడ నిందారోపణలు ఎదుర్కోవడం ఒకటి కనబడుతోంది. మీకు సంబంధం లేని విషయాల్లో మీరు బాధపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటు బంధువర్గం కానీ, స్నేహవర్గం కానీ దూరం అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. విదేశాల్లో ఉండేటువంటి ధనురాశి వారికి ఇది ప్రతికూలమైన ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకు కరాఖండిగా చెప్పవలసి వస్తుందంటే, తెలుసుకోవాలి టైం అన్నది ఎలా ఉంటుంది అన్నది.